పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. ఏప్రిల్ 20వ తారీఖు మా ప్రియతమ నాయకులు మహర్షి అని చెప్పుకోవాలి. మరి అభినవ పూలేగా మేమందరం మా ముందు బిడ్డలు బీసీ బిడ్డలందరం కూడా అభివర్ణించుకునే మహోన్నత వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. దాన్ని పురస్కరించుకొని ఈరోజు అన్నా క్యాంటీన్లో ఇటు నాయకులం కార్యకర్తలం అందరం కలిసి కూడా ఈరోజు భోజనం చేయడం జరిగింది. మరి అన్నా క్యాంటీన్లు అంటేనే ఒక సామాన్యుడికి పేదలకి ఆకలి తీర్చే ఒక అన్నపూర్ణగా చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం, అది ప్రజల్లో ఎంతో హర్షణీయమైన ఆమోదయోగ్యమైన పథకం కింద దాన్ని ఇప్పటికీ కూడా ముందుకు వెళ్ళడం అనేది చాలా చాలా సంతోషకరం. 5 రూపాయలకే అన్నం లభించడం అనేది నిజంగా అది కేవలం ఆ ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి తప్ప మరి సామాన్య వ్యక్తులకి అయితే రాదు. ఈరోజు కనీసం ఒక టిఫిన్ చేయాలన్నా కూడా 50 రూపాయలు లేని పరిస్థితుల్లో 5 రూపాయలకి ఒక మంచి భోజనం 3 పూట్ల పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అక్షయ పాత్ర వాళ్ళతో ఇటు ఇక్కడ క్వాలిటీ తగ్గకుండా కూడా భోజనాన్ని అందించడం అనేది ఒక విషయం. మా పశ్చిమ నియోజకవర్గంలో ఇది దాదాపుగా 3-4 అన్నా క్యాంటీన్ని రన్ అవుతూ ఉన్నాయి. మరి ఈ రోజు పల్నాడు బస్ స్టాండ్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్లో ఉన్నాము. దాదాపుగా 500 మంది దాకా కూడా ఇక్కడ నిత్యం భోజనాన్ని అందుకొని వెళ్తా ఉన్నారు. చాలా చాలా సంతోషం. మరి ఇందులో ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈరోజు నారా భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా రాష్ట్రంలో ఉన్న అన్ని అన్నా క్యాంటీన్లో ఆ 5 రూపాయలు కూడా చెల్లించే పని లేకుండా ఉచితంగా ఈరోజు టిఫిన్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం కూడా అందించే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. కాబట్టి ఆ 5 రూపాయలు కూడా లేకుండా ఈరోజు ప్రజలందరూ కూడా దాదాపుగా 295 అన్నా క్యాంటీన్లో ఉచిత భోజనం జరుపుతూ ఉన్నారు. చాలా సంతోషకరమైన విషయం. మరి ఇంత శుభ తరుణంలో గత ప్రభుత్వం గురించి మనం చెప్పుకునే పని కూడా ఏమీ లేదు. ఇలాంటి పేదలకు ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ల మీద కూడా కక్ష కట్టి వాళ్ళకి పట్టడి అన్నం కూడా నోట్లో వెళ్ళకుండా చేసిన పరిస్థితి మన గత నాయకుల్ని చూసాము. పేదవాడు ఆకలి తీర్చలేని గత ప్రభుత్వం ఈ రోజు పేదల గురించి లేదంటే వాళ్ళ అభివృద్ధి గురించి వాళ్ళ ఆకలి గురించి మాట్లాడుకోవడం కూడా చాలా పెద్ద హాస్యాస్పదం. వాళ్ళు నాయకులుగా మెలగడం, నిరాహార దీక్ష చేయడం ఇంకొంత విదూరంగా కూడా చెప్పొచ్చు మనం. అదే ఇంత శుభ తరుణంలో ఎప్పటికీ కూడా మాకు చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ఇక్కడ ఎవరిని కనుక్కున్నా సామాన్య ప్రజలందరూ కూడా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వమే రావాలి, పేదల కోసం నిలిచేది, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం నిలిచే రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పి ప్రతి ఒక్కరి నోట వినిపిస్తున్న ఒక మాట ఇది. ఈ యొక్క అద్భుత సంఘటన, ఈ యొక్క అద్భుత రోజుని మేము పురస్కరించుకొని చాలా చక్కగా మేము అందరం కలిసి కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. దీన్ని ఇచ్చేసిన కార్యకర్తలకి, నాయకులకి మరొకసారి నమస్కారాలు చెప్తూ సామాన్య ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా మరి భోజనాన్ని అందుకుంటున్నందుకు వాళ్ళ దగ్గర కూడా మీరు ఒకసారి కనుక్కుంటే ఎలా ఉంటుంది, ఏంటి భోజనం అంతా బాగా జరుగుతుందా లేదా అన్న విషయాలు కూడా మీరు నేరుగా కూడా వాళ్ళు కనుక్కునే ప్రయత్నం కూడా చేస్తే బాగుంటుందని చెప్పి మనం చేసుకుంటూ